మీ చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఏంటి మరి? సో ఇవి శేఖర్ భాష పైన కంప్లైంట్ పెట్టిన రిపోర్ట్స్ అండి. శేఖర్ భాష పంజగుట్ట ఫ్లాట్ లో బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు. బ్రోతల్ హౌస్ ఇదేంటి, ఇది కొత్త అంశం పైకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ. బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు. అందులో సౌమ్య, వర్ష ఇలా ఒక 4-5 అమ్మాయిల నేమ్స్ ఉన్నాయి. మరి బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు అంట. శేఖర్ హోమోసెక్షువల్ అని వస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్ క్లియర్గా కనిపిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ సో ఇక్కడ నేను ఎఫ్ఐఆర్ నంబర్ కూడా చెప్తాను. మనకి ఆన్లైన్లో కూడా ఈ నెంబర్ కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి, ఐ థింక్ సో. సో ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 719/2024. ఒకసారి మీరైతే ఏదో యాప్ కూడా ఉంటుందండి దానికి సంబంధించి. ఈ కోడ్స్ అనుకుంటా. ఈ కోడ్స్ కాదు, ఈ కోడ్ అని సంథింగ్ ఏదో యాప్ ఉంటుంది. యాప్లోకి వెళ్ళి చూస్తే కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. సో నేను ఒక అంటే సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అందరూ జడ్జిమెంట్ ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. నాన్నకి ఒకవైపే చూసారు కాబట్టి ఈ వైపు కూడా చూడండి. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 719/2024 అండ్ అతని మీద పడ్డ సెక్షన్స్ వచ్చేసి 324, 506 IPC. సో ఈ రెండు కూడా చూస్తే మీకు డీటెయిల్స్ కూడా వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఏదైతే నేను ఒక ప్రూఫ్ విషయంలో, సైన్ విషయంలో ఏదైతే చెప్పానో, సో నేను అలాగే తిన వైపు కూడా చెప్తున్నాను. సో అందులో ఐఎఫ్ఐఆర్ లో కూడా హ్యాండ్ రైటింగ్ నాది అని తీసుకొచ్చి చూపించాడండి. హ్యాండ్ రైటింగ్ నాది కాదు. హ్యాండ్ రైటింగ్ మీది కాదు, బట్ సైన్ మీదే. సైన్ నాది. ఎందుకంటే మిడ్ నైట్ ఎప్పుడో 1:32 ఇంకా అయిపోయిందండి స్టేషన్ లో. అండ్ అది నాకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ గడప తొక్కడం నేను లైఫ్ లో కూడా. మధ్యాహ్నం నుంచి రాత్రి అయింది. ఎప్పుడైతే ఇంకా వేరే లాయర్ వచ్చి రాస్తున్నారో అక్కడ 376 సెక్షన్ పడుతుంది అని కూడా నాకు తెలియదు. నేను లాస్ట్ కి ఇంకా సైన్ పెట్టేసి వెళ్ళిపోయాను నేను. నాకు నెక్స్ట్ డే ఎప్పుడైతే 376 సెక్షన్ అన్నది పడిందో నేను అక్కడే స్టాండ్ కూడా తీసుకున్నాను. మరి అందులో అతని ఆధారాలు అంటే మెడికల్స్ చూపించాలి, MLC జరిగినా చూపించాలి. అవేం జరగలేదు. మాకు గొడవైన మాట నిజం, కొట్టుకున్న మాట నిజం. కొట్టుకున్నదని కంప్లైంట్ పెట్టడం నిజం, కానీ నన్ను పెళ్లి చేసుకోమని అడగడం ఇవన్నీ అబద్ధం. అవి లేదు. మస్తానే నేను అలా పెళ్లి చేసుకోమని అడగలేదు. సైన్ పెట్టే ముందు ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా చదువు ఉండాల్సింది కదా, ఎందుకు చదువు? నేను రాసిచ్చింది వేరు, తెలుగులో వాళ్ళు రాసింది వేరు. ఓకే, నేను రాసిచ్చి వాట్ ఎవర్ మీరు సైన్ పెట్టేటప్పుడు ఒకసారి మీరు చదువు ఉండాలి కదా. అవును, అప్పటికే 1:30 అయింది. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నా. నా సైన్ కూడా నేను కార్ దగ్గరకు వచ్చి నాకు ఎక్కించుకున్నారండి. ఆ విజువల్స్ కూడా ఉంటాయి. నేను కార్ బ్యానెట్ పైన పెట్టేసి ఇచ్చేసాను. సో నేను రాసిచ్చిందే తెలుగులో వాళ్ళు రాశారనే చాలా గుడ్డిగా నమ్మాను నేను. అక్కడ వాళ్ళని అంతా నమ్మాను. బట్ నేను రాసింది కాదు. నేను రాసిన పేపర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 3-4 టైమ్స్ మార్పిడి జరిగింది. సో ఆ లాస్ట్ పెట్టిన సైన్ కి నేను చదివిన మ్యాటర్ కి సంబంధం లేదు. నేను చదవలేదు ఆ మ్యాటర్. రైట్. నేను ఒకటి అడుగుతాను ఇక్కడ మస్తాన్ సాయి విషయం గురించి వచ్చేసి. మస్తాన్ సాయి మీకు అంటే ఇది వరకే తెలుసు, మిమ్మల్ని వాళ్ళ చెల్లి పెళ్లికి పిలిచాడు అని చెప్పేసి అని మీరు వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ లో మిమ్మల్ని ఏదైతే మీ మీద అటెంప్ట్ జరిగిందో, సో దాని తర్వాత మీరు కేసు పెట్టారు, రైట్? అయితే మస్తాన్ సాయి గురించి నేను ఒక విషయం విన్నాను. ఇది ట్రూ ఆర్ రైట్? తను డ్రగ్స్ పెడ్లర్ అని విన్నాను. ఇప్పుడు వరలక్ష్మి కేసులోని అతను A9 ఉన్నాడండి, నేను A11 ఉన్నాను. యునిత్ రెడ్డి అనే అతను A5 ఉన్నాడు. వాళ్ళకి ఏం కేసులు నడుస్తున్నాయి, వాళ్ళకి ఏం కూడా ఉందో, కానీ నేను బలైపోయాను అన్నిట్లలో కూడా. అదే నా ఫస్ట్ డ్రగ్ కేసు అండి. అండ్ నేను US నుంచి వస్తున్నా. నన్ను సో వాళ్ళందరూ స్టేషన్ బెల్స్ తీసుకున్నారంటే నాకు ఫోన్ చేశారు వచ్చి స్టేషన్ బెల్ తీసుకోమని. నేను ఫైట్ చేశాను. నేను వాళ్ళతో ఒక పార్టీకి వెళ్ళలేదు, నేను కొనలేదు, నేను నాకు సంబంధం లేదు, నేను రాను అని చెప్పాను. బట్ SOT వాళ్ళతో వెళ్ళి క్లియర్ చేసుకున్నాను. నేను ఫ్లైట్ ఎక్కాను. వచ్చాక నన్ను అక్కడి నుంచి మీరు A11 ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి మరి మోకిలా స్టేషన్ తీసుకెళ్లకుండా ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళి 2 days నన్ను స్టేషన్లోనే ఉంచారు. ఏం జరుగుతుందని నాకు తెలీదు. A21 కేసు రాసి నన్ను ప్రిజన్కి పంపించారు. పోనీ నేను అమ్మాను అన్నదానికి సాక్ష్యం ఉండదు, నేను కొన్నాను అన్నదానికి సాక్ష్యం ఉండదు. కొంటే ఎలా కొన్నాను, క్యాష్ ఇచ్చి కొన్నాను, అకౌంట్లో కొన్నాను, ఎక్కడ కొన్నాను, నాకెవరు అమ్మారు, ఇవేమీ ఉండవు. పోనీ నేను అమ్ముతుంటే నేను ఎవరికి అమ్మాను, ఎలా అమ్మాను, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి, ఇవేమీ కూడా ఉండవు. దానికే నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నానండి. నన్ను అనవసరంగా ఇచ్చేసారని. బట్ అందరూ కూడా పెడ్లర్ అనే సెక్షన్ పెట్టారు. A1 A3 అబ్స్కాండ్ అని రాస్తారు. బట్ A1 A3 స్టేషన్ లోనే ఉన్నారు. మరొక 3 months లో మళ్ళీ మీరు జైలుకి వెళ్ళిపోతున్నారన్న రూమర్స్ ని గురించి వాళ్ళు నన్ను జైలుకి పంపించాలన్నదే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అండి. జైలుకి పంపించేస్తే నేను ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉంటున్నానో ఇల్లు ఖాళీ చేసేసి కుక్క పిల్లల్ని అబాండన్ చేసేసి రోడ్డుకు వదిలేసి రాస్తారని వచ్చి ఇల్లు తాళం చేసుకుని వెళ్ళిపోదామన్నదే వాళ్ళ ప్లాన్. నేను తప్పు చేశాను అని వాళ్ళు నిరూపించగలిగితే నేను ఏదైనా శిక్ష అనుభవిస్తాను. నాకు ఇప్పుడు మీడియా నుంచి కూడా నాకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే ఇదే అండి. నన్ను అనవసరంగా వీళ్ళ మాటలు తీసుకొచ్చి నన్ను లోపలికి పంపించాలి అన్నదే ఇది. నా జీవితం ఎలాగో నాశనం చేశారు. నా పిల్లలు ఇప్పుడు అతను వదిలేసి ఉండొచ్చు కుక్క పిల్లల్ని, నేను అలా వదిలేలేదు. కుక్క పిల్ల కోసమే నేను US నుంచి ఇండియా వచ్చానండి అన్ని గంటల ఫ్లైట్లో.
మరి నేను ఈ అన్ని కుక్క పిల్లల్ని ఎలా మస్తాన్ వదిలేయను? సాయితో మీ ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది, దానికి ఏం సమాధానం అందులో అవి కూడా 2 ఎడిటెడ్ ఆడియో రికార్డింగ్స్ అండి. ఫస్ట్ వీఆర్ యునో స్లీపింగ్ టుగెదర్ ఇది అన్నది రాజ్తో మాట్లాడిన రికార్డింగ్. ఎప్పుడు అది నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేను రాజు మాట్లాడుతున్న ఒక ఆ ఆడియో రికార్డింగ్ కంటిన్యూషన్ అది. దాన్ని ఇటు ఎడిట్ చేసి పెట్టాలన్న వీళ్ళ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. దాని తర్వాత మస్తాన్ ఏదైతే అంటున్నాడో అక్కడ మీరు సెక్స్ గురించి ఇంకేం ఉండదండి, నాకు ఆ కేరింగ్ నచ్చింది, నాకు అలా వాటర్ బాటిల్ పెట్టడం నచ్చింది అని అంటాడు. మరి దాంట్లో ఏం తప్పు ఉందో తెలీదు. మళ్ళీ అదే మాల్వి మొన్న ఇంటర్వ్యూలో చెప్తుంది ఫక్ అన్న వాడికి ఏం తప్పు లేదు అని అంటది. గుండె మరి నా గుండె నీ దగ్గరే ఉంది కదా అని ఫన్ చేస్తున్న వాడు తప్పు అయిపోయినప్పుడు మరి వాళ్ళ తప్పు కాదు. రైట్, మీద ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంటే బేసిక్గా అన్ని ఆడియో క్లిప్స్ చెప్పాలి అంటే అందులో మీరు అమ్మని రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని దూషించి మాట్లాడు ఎంత వరకు కరెక్ట్ అంటారు? నన్ను మా అమ్మని రాజ్ తరుణ్ అలాగే అన్నాడు, మా అమ్మని మాల్విక వాళ్ళ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు అదే అన్నాడు, రాజ్ తరుణ్ మీ అమ్మతో పడుకుంటున్నాడు అన్నాడు. అలాంటి మాటలు నాకు అలాగే అయ్యి అసలు నీతో ఎవడరా పడుకుంటాడు, మా అమ్మ అంటే ఇదే అంశం మీద శేఖర్ భాష బయటకు వచ్చి వాళ్ళ నా అమ్మ ఎవరికన్నా అమ్మే కదా. అవును కరెక్టే. సో అమ్మనంటే నేను ఒప్పుకోను. అవును. సో అమ్మ నన్నందుకే నేను ఇంకా ఇప్పుడు ఇది మయాంక్ మల్హోత్రా ప్రొఫైల్ నేను అన్బ్లాక్ చేసి మీకు చూపిస్తాను. జూమ్ చేయండి అది ఒకసారి. ఏదో మళ్ళీ వాళ్ళన్ని ఫ్యాబ్రికేటెడ్ షాట్ అంటారు. యా యా ఓకే ఓకే, ఒకసారి కెమెరాకి మీరు అది క్లియర్ గా చూపించండి. యా యువర్ మదర్ ఈస్ స్లీపింగ్ విత్ రాజ్. దాన్ని జూమ్ చేయండి ఒకసారి, ఆ చార్ట్ ని జూమ్ చేయండి. ఎందుకంటే తను అదే అంశం మీద అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు. ఇది మయాంక్ మల్హోత్రా తన ఒరిజినల్ ప్రొఫైల్ అండి ఇన్స్టాగ్రామ్. యువర్ మదర్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాజ్. ఐ థింక్ రాజ్ ఆల్సో లైక్స్ యువర్ మదర్. యువర్ మదర్ స్లెప్ట్ విత్ యోగేష్, ప్రశాంత్, గౌరవ్, అతుల్ ఎక్సెట్రా అని మా అమ్మని వీళ్ళు టెల్ మీ యువర్ ఫాదర్స్ నేమ్, నువ్వు ఎవరికి పుట్టావో చెప్పు అని ఇంకో మగాడు, అది మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు నన్ను అన్నప్పుడు అసలు నీతో ఎవడు పడుకుంటాడ్రా అని నేను రాజుని క్వశ్చన్ చేయడం తప్ప. నేను ఆడియో రికార్డింగ్లో కూడా అసలు నీతో ఎవడు పడుకుంటాడని నేను అడుగుతున్నాను. మరి మా అమ్మని అనడం కరెక్టా? ఇది రాస్తారని అనడంతో పాటు వాళ్ళ తమ్ముడితో అనిపిస్తున్నాడు, మాల్వి వాళ్ళ తమ్ముడితో. ఇది ఫ్యాబ్రికేటెడ్ చార్ట్స్ కాదు, ఎడిటెడ్ చార్ట్స్ కూడా కాదు, ఇది అతని ప్రొఫైలే, అతని ఒరిజినల్ ప్రొఫైల్ ఇది. ఇవన్నీ నేను బయటకు వచ్చి నేను చెప్పాలి అని అనుకోలేదు, ఉద్దేశం కూడా లేదు నాకు. కాకపోతే శేఖర్ భాష ప్రతి ఛానల్కి వెళ్ళి మేము పర్సనల్గా మాట్లాడుకున్న ఒక ఆడియో రికార్డింగ్ నేను పబ్లిక్లో మాట్లాడి తిడితే ఓకే నువ్వు పబ్లిక్లో నువ్వు ఎలా అన్నావు అన్నదానికైనా అవ్వచ్చు. ఇతను పర్సనల్గా ఉన్న ఒక రికార్డింగ్ తీసుకొచ్చి పదే ప్రతి ఛానల్స్ 15-20 రోజుల నుంచి వినిపించి నా గురించి 0.1% పాజిటివ్ ఉన్నది కూడా నెగిటివ్గా టర్న్ చేసిన మనిషి అతను.